ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయవలన లేఖన భాగము అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 7వ వచనం. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందున్న ప్రియులైన సహోదరి సహోదరులారా, శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరి స్తోత్రం. దేవుడు మనకిచ్చినటువంటి మంచి దినమును కొరకై దేవుని స్తుతిస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి సంతోషించదము. ఈరోజు సనుగుళ్ళు గొనుగుళ్ళ యొక్క అవసరత లేదు. సంతోషంగా ఉందాం, సాటిస్ఫైడ్గా ఉందాం, స్తోత్ర సహితంగా ఉందాం, స్తోత్ర బలులు అర్పించే విధంగా ఉందాం. ఈరోజు సనుగుడికి అవకాశం ఉండకూడదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇదే కాదు, ప్రతిదినము యెహోవా ఏర్పాటు చేసిన దినమే. ఆయన మన కోసం ఏర్పాటు చేయకపోతే ఈ దినం మనం సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. కానీ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనము ఆత్మ సంబంధమైన సంతోషమే తప్ప భౌతికమైన వాటికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాలని వాక్యానుసారంగా మనం అర్థం చేసుకుంటున్నాం. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దయచేసి మీ ప్రార్థనా విషయాలు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు తప్పక తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టా ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతిరోజు ఈ కార్యక్రమం 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు దీన్ని తప్పక చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అందరూ బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు ఏదైనా ఒక చిన్న బ్రేక్, కాస్త రిలీఫ్ కోసం, దేవుని వాక్యం విని కొద్దిగా రిఫ్రెష్ కావడం కోసం ఈ ప్రోగ్రాంలో ఈ మెసేజ్ వినడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే జీవన వ్యాపారాల్లో చిక్కుని పోయి మనం అలసిపోతుంటాం. అలసట అనేది సాధారణంగా వస్తుంది. ఈ అలసట సమయంలో దేవుడి వాక్యం ద్వారా మనం తెప్పరిల్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం మిస్ చేయొద్దు. మీ స్నేహితులకి, వాళ్ళకి ఈ కార్యక్రమం గురించి పరిచయం చేయండి. ఒకవేళ ఈ లింక్స్ మీ వాట్సాప్ స్టేటస్లో వాటిలో ఉన్నప్పుడు ఇతరులు వాటిని చూసి వినేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇది పెద్ద ప్రయోజనకరంగా ఉండకపోవచ్చేమో. మీరు షేర్ చేసినప్పుడు వినేవాళ్ళు ఒక 10 మందిలో ఒకరికైనా అది ప్రయోజనకరంగా ఉండొచ్చేమో. ఈ కార్యక్రమం సాధారణంగా ఏదో సాదాసీదాగా మనం చేస్తున్న కార్యక్రమం కాదు, ఆషామాషిగా చేస్తున్న కార్యక్రమం కాదు. ఎంతో వ్యయప్రయాసలు కోర్చి చేస్తున్న కార్యక్రమం. ఎందుకు చేస్తున్నారు ఏంటి అని మీరు అడిగితే, దేవుని వాక్యంలో ఉన్నటి ప్రిన్సిపల్ ప్రకారం, ఒక దేవుని వాక్యంలో ఉన్న నియమం ప్రకారం, నీ ఆహారమును నేల మీద వేయము. ఆహారము దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని నీళ్ల మీద వేయము. నీళ్లు అంటే జనులు, జలములు జనులను సూచించుచున్నవి అనే ప్రకటన గ్రంథంలో ఉంది. కాబట్టి ఈ వాక్య ఆహారాన్ని, వాక్య అక్షయ ఆహారాన్ని, క్షయాహారం కాదు, అక్షయ ఆహారాన్ని మనం పంచినప్పుడు, వెదజల్లినప్పుడు, మనం దీన్ని విసిరివేసినప్పుడు, ఉదాహరణకి ఒక అక్వేరియంలో ఫుడ్ వేసినప్పుడు దాన్ని క్యాచ్ చేయడానికి ఫిష్ వస్తుంది. సముద్రంలో విసిరినప్పుడు వాటిని తీసుకోవడానికి జలచరాలు వస్తాయి. ఇది జల సముద్రం కాదు, జన సముద్రాన్ని ఉద్దేశించి రాయబడింది. జన సముద్రం మీదకి ఆహారం వేసినప్పుడు ధనవంతుని యొక్క బల్ల దగ్గర నుంచి పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూసేటువంటి లాజరు ఉన్నాడు. అంతేకాకుండా లాజరు మిస్ చేస్తే ఏమన్నా దొరికించుకుందామని ఎదురు చూసేటువంటి కుక్కలు కూడా ఉన్నాయి. ధనవంతుని బల్ల దైవ సాన్నిధ్యానికి గుర్తు. దైవ సాన్నిధ్యంలో నుంచి మీకు దొరికేది ఏదైనా ఉంటుంది. యుడ్ గెట్ సంథింగ్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్. అలనాడు ఇస్సాకు దగ్గర ఎటువంటి ఆశీర్వాదం లేదు. అన్నీ ఊడ్చి పారేశాడు, ఇచ్చేశాడు, కంప్లీట్గా ఇచ్చేశాడు, కంప్లీట్గా బ్లెస్ చేశాడు. కానీ
పరలోకపు తండ్రి దగ్గర దీవెనలు విస్తారంగా ఉన్నాయి, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోంచి వచ్చేటువంటి ఆహారాన్ని ఈ ప్రజలు నన్ను రొట్టెలు తినడం చేత నన్ను వెతుకుతున్నారు, వీళ్ళేదో ఆత్మ సంబంధమైన ప్రయోజనం కోసం నన్ను వెతకడం లేదు అని ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఒకటి గుర్తుపెట్టుకోండి జనసమూహమా, సహోదరి సహోదరులారా, మీరు క్షయమైనటువంటి ఆహారం కోసం ప్రయాసపడద్దు. ఈ రొట్టెల కోసం మీరు, చేపల కోసం మీరు ప్రయాసపడద్దు. అక్షయమైనటువంటి ఆహారం కోసం ప్రయాసపడి, అది మీకు దొరుకుతుంది, అది దేవుడు మీకు ఇస్తాడు, నా తండ్రి మీకు ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో మన్నా తిని చనిపోయారు. వాళ్ళు పూరేడు పొట్టలను తిన్నారు, చనిపోయారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండి కీరకాయలు దోసకాయలు తిన్నారు, అయినప్పటికీ చనిపోయారు. కానీ నేను మీకు ఇచ్చేటువంటి ఆహారం ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మను జీవింపజేస్తుంది, ఆత్మను చనిపోవడానికి, రెండో మరణానికి గురి కాకుండా చేయడానికి సహాయపడుతుంది అని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం. మీ ఉదయకాలపు పర్సనల్ మెడిటేషన్ ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. ఒక అధ్యాయం తీసుకోండి, దాన్ని చదవండి, మళ్ళీ 2-3 సార్లు చదవండి. అందులో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకోండి. అందులో నుంచి దేవుడు మీ జీవితంలో ఏమి లోట్లు ఎత్తి చూపిస్తున్నాడనో, లేదా మీరు ఏం చేయాలని కోరుకుంటున్నాడు, ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ బైబిల్ స్టడీ అద్భుతంగా మారుతుంది. లేదు అంటే బైబిల్ చదువుతున్న బోరు కొడితే ఏం బైబిల్ అండి ఏంటంది అనిపిస్తుంది. అనేక జీవితాలను, అనేక కోట్ల జీవితాలను ప్రభావితం చేసినటువంటి బైబిల్ మీకు బోరింగ్ కొట్టేటువంటి ఒక పుస్తకంగా మారకూడదు. కాబట్టి బైబిల్ మీకు ఇంట్రెస్టింగ్గా మీరు మార్చుకోవచ్చు. దాంట్లో ఏముందో, లోతుగా ఏముందో తవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. డిగ్ డీపర్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ యూ వుడ్ బి బ్లెస్డ్. సరే, ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, నేను అనే దానికి సంబంధించిన విషయాలు. నేను అంటున్నప్పుడు పౌలు, నేను అంటున్నప్పుడు ప్రాచీన మనుషుడు, ప్రాచీన పురుషుడు, ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ ఐ, క్రీస్తు లేనటువంటి ఇండివిజువల్గా ఉన్నటువంటి ఐ, అనగా సెల్ఫిష్నెస్, అనగా ఈగో అని వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. నేను యొక్క ప్రయాణం గురించి, అంతేకాకుండా నేను చుట్టూ ఉన్నటువంటి అంధకారము తొలగిపోయి అద్భుతమైనటువంటి లేదా ఆశ్చర్యకరమైనటువంటి పరలోకము నుంచి వచ్చేటువంటి మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఒక వెలుతురు లేదా వెలుగు అని అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత నేను పడిపోయానండి. నేను అనేటువంటి తత్వం కలిగిన వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది. నేను అంటే మన గర్వానికి సూచన. నేను ఒక్కడే దీన్ని చేయగలనండి, మిగతా వాళ్ళు నేను ఐ కెన్ డూ, ఐ విల్ డూ, ఐ షుడ్ డూ అన్నట్టుగా ప్రవర్తించేటువంటి విధానం. నువ్వు ఒక్కడివి చేయలేవు. నాకు విరోధముగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వాస్తవమే, ద్రాక్షావళికి వేరుగా ఉండి సెపరేట్ అయిపోయి తాను వేరొక ద్రాక్షావళిగా మనగలగాలి అనుకుంటే ఆ తీగ మనగలిగే అవకాశం లేదు. అది సాయంత్రం లోపు వాడిపోతుంది. అది ఇక ఫలింపుకు అవకాశం లేని విధంగా మారుతుంది. క్రీస్తు లేకపోతే మనలో ఫలింపు ఉండదు. క్రీస్తుకు అంటుకట్టబడకపోతే, if we don't grafted with the vine, the true vine, that's Jesus Christ, you would not produce any fruit. ఆకులు కలిగి అందంగా కనిపించవచ్చేమో కానీ ఫలములు కలిగి ఎవరికైనా ప్రయోజనకరంగా మారే వ్యక్తిగా ఉండకపోవచ్చు. ఆకులు ఓకే, ఆకులు బాగానే ఉన్నాయి. ఆకుల వలన కడుపు నింపుకునే అవకాశం లేదుగా, ఫలములు కావాలి. వి నీడ్ ఫ్రూట్స్. వరములు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. వరముల వల్ల కొద్ది ప్రయోజనం, కానీ ఫలముల వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆచారాలు సాంప్రదాయాల వలన బాగానే ఉంది. వాట్ ఆర్ ద అవుట్కమ్స్, వాట్ ఆర్ ద ఫ్రూట్స్? జిహ్వా ఫలాలు ఏంటి? ఆత్మఫలములు, నీతి ఫలములు అని రాయబడింది. ఆ ఫలములు కలిగిన వారిగా మనం ముందుకు సాగాలి. తర్వాత నేను అనేటువంటి దానికి ఎప్పుడు నువ్వు అనేటువంటి వ్యక్తిని,
హింసించేటువంటి ఒక తత్వం అది. నేను అంటున్నా ఐ అనేటువంటి ఆ నేచర్ని, ఐ అని కనబడుతున్న నేచర్ని బరీ చేయాల్సిన నేచర్, అది పాతి పెట్టాల్సినటువంటి, సమాధి చేయాల్సినటువంటి, చంపబడాల్సినటువంటి స్వభావం అది. ఇట్స్ అ డేంజరస్ నేచర్. ఎవరో చెప్పారు, టైపింగ్ మిషన్లో పాత రోజుల్లో, అంటే ఇప్పుడు కీబోర్డ్లో వాటిలో ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి త్వరగా అరిగిపోయే అక్షరం అయ్యట. అనగా ఐ అన్నవాళ్ళు ఎప్పుడు త్వరగా అరిగిపోతారు, కరిగిపోతారు. ఐ కాదు, వీ కెన్ డూ దట్. ఎక్కడో దర్శనము పొందినటువంటి నెహమ్యా తాను వచ్చేసి తాను అనుకున్నాడు, ఈ వర్క్ నేను ఒక్కడిని చేయలేను, నాకు ఐ నీడ్ ఎ టీమ్. కొంతమంది టీం కావాలి, కొంతమంది అధికారులను కలుపుకున్నాడు, కొంతమంది స్నేహితులు కలుపుకున్నాడు, ఒక టీముగా వర్క్ చేశాడు. 52 రోజుల్లో తాను విజయవంతంగా తాను అనుకున్న పనిని ముగించగలిగాడు. 52 రోజుల్లోపు ఆ పని పూర్తి చేశాడు. అనగా 2 months లోపు ఆ వర్క్ ఫినిష్ అయింది. కానీ మిగిలినటువంటి 10 నెలలు ప్లస్ మిగతా 11 సంవత్సరాలు, అనగా 12 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నాడు ఆయన. దీంట్లో ఆయన చేసిన వర్క్ రీఫార్మేషన్ వర్క్. రీబిల్డింగ్ అనేటువంటి వర్క్కి 2 months పట్టింది. కానీ రీఫార్మేషన్ అనేటువంటి ఆ వర్క్కి ఇంచుమించు మోర్ దాన్ 12 years, అనగా 11 years and 10 months పట్టింది. మీకు అర్థమైంది అనుకుంటాను. నెహెమ్యా గ్రంథంలోనే ఆ డివిజన్ మీకు అర్థం కావాలని ఒక మాట చెప్పాను నేను. రీబిల్డింగ్ కావాలి, రీఫార్మేషన్ కావాలి. రీబిల్డింగు, రీఫార్మేషన్తో నెహెమ్యా గ్రంథం మొత్తం చక్కగా కనిపిస్తుంది. నెహెమ్యా కన్నా గొప్పవాడైన క్రీస్తు, నూతన నిబంధన నెహెమ్యా అయినటువంటి క్రీస్తు మన జీవితాన్ని రీబిల్డ్ చేసి న్యూ క్రియేషన్లోకి తీసుకుని వచ్చి, దానికి రీఫార్మేషన్స్ తీసుకొని వచ్చి మనల్ని న్యూ జెరూసలేముకి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. నేను అనేటువంటి తత్వం ప్రశ్నించేటువంటి తత్వం. ఇట్స్ ఎ రెబలియస్ నేచర్. ప్రశ్నించడం మంచిదే, ప్రశ్నించడం తప్పేం లేదు. ఇదేంటిది, నేను హయ్యర్ అథారిటీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకొని వచ్చాను, నేను పడిపోవడం ఏంటి, నన్ను ఎవరో పడద్రోయడం ఏంటి, వాట్ ఇస్ దిస్, వాట్స్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది, నన్ను పడద్రోయగలిగే ప్రభువా నీవెవడివి, లార్డ్ హూ ఆర్ యూ. కురియోస్ అన్నారు ఆ భాషలో, గ్రీకు భాషలో. కురియోస్ అంటే ప్రభువు అని అర్థం, కురియోస్ అంటే యజమానుడు అని అర్థం, కురియోస్ అంటే భర్త అనే అర్థం. అనగా నాకన్నా మించిన వాడు. ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి నన్ను ఎవరు డామినేట్ చేయలేరు, కానీ నన్ను కూడా పడద్రోయగలిగినట్టు ఒక అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేను ప్రశ్నించగలడు, ఆయన పడగొట్టగలడు. నేను ప్రశ్నించగలను, కానీ ఆయన నన్ను, నా ప్రణాళికను మార్చగలడు. నేను ప్రశ్నించగలను, ఆయన నన్ను ప్రత్యేకమైన పరివర్తనలోకి నడిపించగలడు. నా చుట్టూ ప్రకాశాన్ని ఆయన కలిగించగలడు, నా ప్రయాణాన్ని మార్చగలడు. నేను యొక్క ప్రయాణం చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే యెరూషలేములోంచి దమస్కుకి. కానీ 17వ వచనంలో నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి అని కాదు, తిరిగి వచ్చి అనగా ఒట్టి చేతులతో తిరిగి వచ్చి, మిషన్ ఫెయిల్యూర్ అయ్యి నేను చేయాల్సిన పని చేయలేక నేను రూపాంతరం పొంది నేను తిరిగి వచ్చినప్పుడు యెరూషలేములో దేవాలయంలో ప్రార్థించుతుండగా నేను ప్రభువుని చూశాను. ప్రభు ఈ షార్ట్ టైంలో మళ్ళీ అతనికి కనిపించాల్సిన అవసరం ఏంటి, ఎందుకు కనిపించినట్టు? తన ఆత్మీయ జీవితాన్ని గురించి, తన యొక్క బిగినింగ్ని గురించి కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎస్, క్యారీ ఆన్, యు గో ఆన్, కీప్ ఆన్ గోయింగ్, గో ఫోర్త్ అని చెప్పడమే అందులో ఉద్దేశం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ప్రాచీన పురుషునికి జరుగుతున్నటువంటి 5 విషయాలు, జరిగిన విషయాలు. అతని ప్రయాణంలో పదనిసలు, అతని ప్రయాణం పక్కదారి పట్టింది, అతని చుట్టూ ఒక ప్రకాశం కలిగింది, అంధకారము అడ్రస్ కోల్పోయింది. తర్వాత అతడు పడిపోయాడు, నిలబడిన వాడు పడిపోయినాడు, ప్రయాణిస్తున్నవాడు పడిపోయాడు, గమ్యం చేరుకోలేకపోయాడు. గమ్యం చేరుకోవాలనుకున్నాడు, కానీ మజిలీని మాత్రమే చేరుకున్నాడు. తర్వాత అతడు హింసించడం గురించి అతడు యేసును హింసించాడట. సౌలా సౌలా
ఎందుకు హింసిస్తున్నావు అని కాదు, క్లారిటీగా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, దాని గురించి మనం ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 7వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 22nd చాప్టర్ వర్స్ 7. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావన్నా నాతో ఒక స్వరం పలుకుట వింటిని. As I fell to the ground, I heard a voice say, Saul, Saul, why are you persecuting me? వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఈ లోపు నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతాను. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 22:7. దేవుని స్తోత్రం. And I fell to the ground and heard a voice saying to me, Saul, Saul, why you are persecuting me? వాడుక భాష. నేను నేల కూలిపోయాను, నేను కూలిపోయాను, నేల కూలిపోయాను, కుప్ప కూలిపోయాను. నాతో ఒక ఐ వాస్ కొలాప్స్డ్. నన్ను పడిపోవడం అంటే బై మిస్టేక్, లేకపోతే కాలు జారడం బై మిస్టేక్, కానీ కూలిపోవడం అనేది సంబడి హ్యాస్ పుష్డ్ మీ. ఎవరో నన్ను తోసేశారు, ఎవరో నన్ను నెట్టు వేశారు, ఎవరో బలాన్ని నా మీద ప్రయోగించారు. నాతో ఒక స్వరము సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగింది. ఒక స్వరము నన్ను ప్రశ్నించింది. ఎ వాయిస్ ఫ్రమ్ హెవెన్ క్వశ్చన్ మీ. నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటావేమో. నేను భర్తని, నేను మగవాడిని, నన్ను మీరేంది అడిగేది? నేను అధికారిని, నన్ను మీరు అడిగేది ఏంటి? కానీ బట్ వీ షుడ్ బి అకౌంటబుల్ టు ద పీపుల్. నేను భర్తని, నన్ను ఎందుకు అడిగేది ఏంటి అని భార్యని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. నేను ఆఫీసర్ని, మీరందరూ సబార్డినేట్స్, మీరందరూ లోబడి ఉండాలి, భయపడాలి అని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కానీ ఒకరోజు లెక్కలు అడుగుతాడు దేవుడు, న్యాయాధిపతి అనే దేవుడు. నో, ఐ కాంట్ ఆన్సర్ యూ. నేను నీకు ఆన్సర్స్ చెప్పలేనని చెప్పలేను. అప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ప్రతివాడు తాను చేసిన వాటిని గురించి ప్రతిదానికి లెక్క అప్పగించవలను అని రోమాపత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు నాన్ అకౌంటబుల్గా ఉన్నాం, కానీ ఒకరోజు అకౌంటబుల్గా ఉండాల్సిన పరిస్థితి, ద డే ఆఫ్ జడ్జిమెంట్ వస్తుంది. తీర్పు దినం రాబోతుంది, మర్చిపోవద్దు. ఇప్పుడు మన ఇష్టానుసారంగా, అందుకనే యవనస్తుడా యవన కాలం ముందు తినుము తాగుము నీ ఇష్టానుసారంగా ఎంజాయ్. బట్ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తెస్తాడనే విషయం మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, నువ్వు నన్ను హింసిస్తున్నావు, యు ఆర్ టార్మెంటింగ్ మీ, యు ఆర్ పర్సిక్యూటింగ్ మీ, యు ఆర్ ట్రబులింగ్ మీ. అప్పుడు పౌలు అడిగిన ప్రశ్న, నీవు ఎవరివి? హూ ఆర్ యు? వాస్తవమే, ఎవరైనా మన టైటిల్ యేసు ఎవరు. ఇదేంటండి ఇది? యేసు ఎవరో మాకు తెలుసు కదా. యేసు ప్రభు రక్షకుడు కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, వీటిలో మేము స్టడీ చేసి వచ్చాం. మాకు యేసు అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంది. మళ్ళీ ఈ క్వశ్చన్ ఏంటి? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? యు ఆర్ పర్సిక్యూటింగ్ మీ. యేసు అనబడిన నన్ను నువ్వు హింసిస్తున్నావు. అదేంటండి ఇది కరెక్టేనా? యేసు ప్రభు అడిగిన ప్రశ్న కరెక్టేనా? మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచించబోతున్నాం, విశ్లేషించుకోబోతున్నాం. అక్కడ యేసు ఎవరు అని అర్థం చేసుకోవాలి. యేసు ఎవరంటే మనం రకరకాల సమాధానాలు చెప్తాం. రక్షకుడు అండి, ప్రభు అండి, దేవుడు అండి, అద్భుతాలు చేసేవాడండి, మంచి బోధకుడు అండి, ఇలా రకరకాల సమాధానాలు చెప్పవచ్చు. కానీ యేసు ఎవరు అనేదంటే ఈ కాంటెక్స్ట్లో మనం ఆయన ఏమై ఉన్నాడు, ఆయన అర్థం చేసుకోవడానికి ఎలా అర్థం చేసుకోగలము? నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఒకవేళ మన బిడ్డల్ని ఎవరైనా పట్టుకొని కొడుతున్నప్పుడు తప్పించుకొని, నా బిడ్డలనే కదా కొట్టింది, నన్ను కాదు కదా అని తప్పించుకొని పోరు. అప్పుడు అంటాం, నా బిడ్డలు కొడితే ఒకటి, నన్ను కొడితే ఒకటే. నో, మేమంతా ఒకటే, కలెక్టివ్, వీఆర్ వన్, కలెక్టివ్లీ వన్. ఆ బిడ్డలు కూడా నా బిడ్డలే, నా నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఏమన్నా అంటే నన్ను అంటే, యేసు ప్రభు వాగ్దానం చేశాడు, దేవాదేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ముట్టినవాడు మిమ్మల్ని ముట్టినట్టు కాదు, వాడు మిమ్మల్ని ముట్టొచ్చేమో, ఈ శత్రువు మిమ్మల్ని ముట్టొచ్చేమో, నా కనుగుడ్డు ముట్టినట్లే. బాడీలో ఒక సెన్సిటివ్ పార్ట్ ఐ, కన్ను దగ్గరికి ఎవరో ఒకరి వేలో ఏదైనా వస్తుంది అనగా మనకు తెలియకుండా రెప్పలు మూసేస్తాం. ఈ సెన్సిటివ్ ఆర్గాన్ని మనం కాపాడుకుంటున్నాం. మిమ్మల్ని ముట్టినవాడు,
ఇశ్రాయేలు జనాంగమా, మిమ్మల్ని ముట్టినవాడు మిమ్మల్ని ముట్టినట్టు కాదు, నన్ను ముట్టినట్టే. అప్పుడు నేను ప్రతీకారం తీర్చుకుంటాను, పగ తీర్చుకుంటాను. ఐ విల్ మేక్ ఎ వార్ అగెన్స్ట్ దెమ్, ఐ విల్ ఫైట్ అగెన్స్ట్ దెమ్. మీరు పోరాడాల్సిన అవసరం లేదు, నన్ను ముడితే నేను పోరాడతాను. నన్ను వాడు నేరుగా ముట్టడం లేదు, మీ ద్వారా ముడుతున్నాడు. మీలో ఉన్నటువంటి నన్ను ముడుతున్నాడు. నన్ను ముట్టడం, నన్ను హింసించడం చూడండి. అనగా ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలుగా ఈ హింసలో, ఈ పర్సిక్యూషన్లో ఉన్నాడు. అనగా సంఘము ఆరంభమైన 2వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు, అనగా ఒక 6-7 అధ్యాయాల్లో సంఘాన్ని హింసిస్తూనే ఉన్నాడు. సంఘము దానివల్ల పాడైపోలేదు, సంఘము చెదిరిపోయింది. మళ్ళీ సంఘము 9వ అధ్యాయంలో రీబిల్డ్ అయింది, బౌన్స్ అయింది సంఘం. అది 0 లెవెల్కి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. నేను నా సంఘమును కట్టుతని ప్రభు చెప్పాడు. నా సంఘాన్ని నేను నిర్మిస్తానని దాని అర్థం. నా సంఘమును నేను పునర్నిర్మిస్తాను అని చెప్పినట్లుగా ప్రభు ప్రవర్తించాడు. నిర్మించిన వాడు ఆయనే, పునర్నిర్మాణం చేసేవాడు ఆయనే, సృష్టిని నిర్మించిన వాడు ఆయనే, సృష్టిని మొత్తాన్ని నిర్వహించేవాడు ఆయనే, సృష్టిని నిర్మూలించేవాడు కూడా ఆయనే. నిర్మాణమైన, నిర్వహణ అయినా, నిర్మూలమైన దేవుడు జరిగిస్తాడు అనే సంగతిని. అనగా జనరేటింగ్ అయినా, ఆపరేటింగ్ అయినా, డెస్ట్రాయ్ అయినా ఆయన చేయగలడు. అందుకనే జనరేటింగ్, ఆపరేటింగ్, డెస్ట్రాయింగ్ చేస్తాడు కాబట్టి ఆయన GOD గాడ్ అన్నారని మన కొంతమంది వ్యక్తులు అంటున్నారు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను అంటే ఎవరు? నిన్నటి నేను వేరు. ఆ నేను ఎవరు అంటే పౌలు, ప్రాచీన మనిషి. పౌలు మారనటువంటి పౌలు, అనగా క్రీస్తు పూర్వం ఉన్నటువంటి పౌలు. ఇప్పుడు నేను అని యేసు ప్రభు అంటున్నప్పుడు 22వ అధ్యాయము 4వ వచనం, ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేస్తున్నావు. నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఎలా హింసిస్తున్నావు తెలుసా? బంధించి చెరసాల్లో వేస్తే మరణం వరకు హింసిస్తున్నావు. అనగా మార్గములో ఉన్నవారు, నా వారు, వాళ్ళు నేనే. మీలో నేను తప్పిగా ఉన్నాను, దాహం ఇచ్చారు. ఆకలిగా ఉన్నాను, అన్నం పెట్టారు. రోగినై ఉన్నాను, ప్రభు అవన్నీ మేము ఎప్పుడు చేసాం? ఎప్పుడు చేయడం ఏంటయ్యా మీరు? అల్పులైన ఈ చిన్నవాళ్ళకి చేశారంటే నాకు చేసినట్టు కాదా? దేవుడు తనను తాను తన ప్రజలతో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. అవసరతలో ఉన్న ప్రజల్ని ఇప్పుడు దేవుడు యేసు ప్రభు మార్గములో ఉన్న పురుషుల్ని, స్త్రీల్ని, మార్గములో ఉన్న ప్రతి పురుషుడు ఆయనే, మార్గములో ఉన్న ప్రతి స్త్రీ ఆయనే. నేను వాళ్ళని హింసించామంటే నన్ను హింసించినట్టే. చూసారా? ఒక మధ్యవర్తిగా ఉండి మన మీద దెబ్బ పడకుండా మనల్ని కాపాడేటువంటి దైవికమైన విధానం ఇది. ఒకటి, ఆయన మార్గములో ఉన్నవారు, ఆయన నావారు, నేను అని చెప్పుకున్నాడు ప్రభు. రెండోది, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 14వ వచనం, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. నీ నామమున ప్రార్థన చేయవారు, ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు నామములో ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు బయట వాళ్ళు అనలేదు, వాళ్ళు నేనే. వాళ్ళు నా ప్రతినిధులుగా ఉన్నారు. దే రిప్రజెంట్ మీ, దట్స్ వై ఐ విల్ టేక్ ఎ రివెంజ్. వాళ్ళు నా ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరు అంటున్నప్పుడు మార్గమందు ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు వాళ్ళందరూ యేసులని కాదు దాని అర్థం. యేసు ఒక్కడే, యేసులు వేల మంది లేరు. ఈ యేసు అంటున్నప్పుడు యేసు తనను తాను వాళ్ళతో పోల్చుకొని చెప్తున్నాడు, మార్గమందున్నది నేనే, ప్రార్థించేటువంటి వారిలో ఉన్నది నేనే. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం, 26:14. yes. నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? ముని కోలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. నాతో హెబ్రీ భాషలో ఒక స్వరం, అనగా మన పూర్వ భాషలో రిలీజియస్ లాంగ్వేజ్ అది. వాళ్ళు మాట్లాడుకునే భాషలో అరామిక్, లేకపోతే ఇటాలియన్, లేకపోతే లాటిన్ భాష, వీటికన్నా ఒక ప్రత్యేకమైన భాష,
ఏన్షియంట్ లాంగ్వేజ్ అది. హెబ్రీ భాషలో అనగా దేవుడు హెబ్రీ భాషలోనే మాట్లాడతాడని కాదు దీని అర్థం. దేవుడు భాషలకు అతీతుడు, దేవుడికి ఏ భాషలో అయినా మాట్లాడగలడు. ఆదికాండము 11వ అధ్యాయంలో భాషలు తారుమారైంది. దానికి ముందు ఏ భాష అంటే హెబ్రీ భాష అని కాదు, హెబ్రీ భాష లేదని కూడా అనుకోవచ్చు ఒక విధంగా. అడామిక్ లాంగ్వేజ్ అన్నారు బైబిల్ పండితులు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. ఎవరి స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మార్గమందు ఉన్నవారు నేనే, ప్రార్థన చేయవారిలో ఉన్నది నేనే. మూడోది, ముని కోనలుగా మారిన వారు. దే బికేమ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గోట్స్. గోట్లు కాదు, గోట్స్ అనగా మునికోలలు అనగా పశువుల్ని జంతువుల్ని పొడిచి వాటిని ముందుకు సాగరించేటట్టు చేయడానికి. మన ఏనుగుల్ని మెయింటైన్ చేసేవాళ్ళు మావటి వాడు ఉపయోగించేదాన్ని అంకుశం అన్నారు. ఇట్స్ ఏ స్మాల్ వెపన్. చంపడానికి ఉన్నటి వెపన్ కాదు, కానీ ముందుకు వెళ్ళేటట్టు చేసేటువంటి ఒక ఆయుధం. ముని కోలలకు ఎదురు తనట అంటే ఎవరళ్ళు? నా బిడ్డలకు ఎదురు తనడం నీకు కష్టం. వాళ్ళు వాడి అయిన వారు, సూటిగా ఉన్నవాళ్ళు, కూసీగా ఉన్నవాళ్ళని ప్రభుజీ మాటలేక ఉద్దేశం. తన బిడ్డలను దేవుడు ఎలా చూస్తున్నాడో చూడండి. నీచంగా చూడటం లేదు ఆయన. వాళ్ళని హైగా ఎస్టీమ్ చేస్తున్నాడు, వాళ్ళ గురించి గొప్పగా ఆలోచిస్తున్నాడు. సౌలా, నువ్వు మొద్దుబారిపోయిన ఆయుధం కావచ్చేమో, కానీ నా ప్రజలు మునికోలలకు ఎదురు తనడం నీకు కష్టం. ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ హార్డ్ టు కిక్ అగెన్స్ట్ గోడ్స్. 4వ విషయము నేను చెప్పి ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యూద మతస్థుడనైనప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి చాలండి. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నన్ను అంటున్నప్పుడు, నేను అంటున్నప్పుడు దేవుని సంఘము ఇట్స్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరము. నా శరీరములో అవయవాలుగా ఉన్నవారు. ఏ శరీరానికి నేను శిరస్సుగా ఉన్నానో ఆ అదృశ్యమైనటువంటి ఇన్విజిబుల్ బాడీ, ఆ సార్వత్రిక సంఘం. యెరూషలేములోని సంఘం కావచ్చు, లేదా దమస్కులోని సంఘం కావచ్చు, లేదా యూదయలోని సంఘం, ఇంకెక్కడైనా సంఘమైనా కావచ్చు. సంఘము ఆయన శరీరము, క్రీస్తు శరీరము. ఇట్స్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్. పాస్టర్ శరీరం కాదు అది, లేకపోతే కమిటీ శరీరం కాదు. ఇట్స్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం ఆలోచిస్తున్న మాటలు, నా మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను. నన్నెందుకు హింసిస్తున్నావు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? యేసు అనే నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నేను అంటున్నప్పుడు ఆయన మార్గములో ఉన్న వారితోనూ, యేసు అంటున్నప్పుడు ఆయన ప్రార్థించే వారితోనూ, మునికోలలుగా మారిన వారితోనూ, అంతేకాకుండా సంఘమును ఉద్దేశించి సంఘానికి వ్యతిరేకంగా సౌలా సౌలా సంఘమును ఎందుకు హింసించున్నావు? నా సంఘమును, నా శరీరమును ఎందుకు హింసించున్నావు? కాబట్టి ప్రభువు మన మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. శత్రువుతో ఆయన మాట్లాడి శత్రువును మౌనంగా చేయగలడు, శత్రువు మీద ప్రతీకారం తీర్చగలడు. కాబట్టి అటువంటి దేవుని చేతికి మనం అప్పగించుకుంటాం. ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.